ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా మన 10:40 క్లాస్లోకి రండి. ఐ రెక్టిఫై యువర్ డౌట్స్. ఓకే. సి ఈరోజు మనం ఏం టాపిక్ మాట్లాడుకోవాలమ్మా, వేరియబుల్స్ ఇన్ జావా. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం వేరియబుల్స్ మాట్లాడుకుంటున్నాం. సో వేరియబుల్స్ కోసం ఏం మాట్లాడుకున్నామో లాస్ట్ క్లాస్లో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్: లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ క్లాస్ వేరియబుల్. క్లాస్ వేరియబుల్ అన్న స్టాటిక్ వేరియబుల్ అన్న ఒకటేనమ్మా. సో వాటి కోసం ఈరోజు ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఎస్టర్డే మనం ఆల్రెడీ లోకల్ వేరియబుల్స్ కోసం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోకల్ వేరియబుల్? లోకల్ వేరియబుల్ అంటే అర్థం ఏంటమ్మా? యాజ్ పర్ అవర్ యస్టర్డేస్ క్లాస్, ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. మెథడ్ బాడీలో మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటున్నామో లోకల్ వేరియబుల్ అంటున్నాం. ద లోకల్ వేరియబుల్తో మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? వీ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. మీరు లోకల్ వేరియబుల్ని సేమ్ మెథడ్లో మాత్రమే యూస్ చేయగలుగుతారు. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్స్. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్స్. లోకల్ వేరియబుల్స్ని వేరొక మెథడ్ నుంచి యూస్ చేయడం కుదరదు. సో మీరు వేరియబుల్స్ని అదర్ మెథడ్స్, వేరొక మెథడ్స్ నుంచి యూస్ చేయాలి అనుకున్నట్టయితే, సో గో విత్ ఇన్స్టాన్స్ వేరియబుల్. గో విత్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఈరోజు హెడింగ్ తీసుకున్నాము. టుడేస్ అవర్ హెడింగ్ ఈజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆఫ్టర్ దట్ మనం డెఫినేషన్ చూద్దాం. ఏం లేదమ్మా, ఇఫ్ యూ డిక్లేర్ ద వేరియబుల్ అవుట్ సైడ్ ద మెథడ్ డెఫినేషన్, ఇఫ్ యూ డిక్లేర్ ద వేరియబుల్ అవుట్ సైడ్ ద మెథడ్ బాడీ, మెథడ్ బాడీలా కాకుండా మెథడ్ బాడీ నుంచి బయట డిక్లేర్ చేస్తారనుకున్నాము, అలాంటి వేరియబుల్ని ఏమని పిలుస్తున్నాం? ఇన్స్టాన్స్ వేరియబుల్ అని పిలుస్తున్నాం. సో ఇన్స్టాన్స్ వేరియబుల్తో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటమ్మా? వీ కెన్ యూస్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్ ఫ్రమ్ ఎనీ మెథడ్. వీ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ మెథడ్ విత్ ఇన్ ద క్లాస్. అంటే మీరు ఇప్పుడు ఏ అనే వేరియబుల్ని M1 నుంచి యూజ్ చేయొచ్చు, M2 నుంచి యూజ్ చేయొచ్చు, ఆర్ ఎనీ అదర్ మెథడ్, ఏ ఇతర మెథడ్స్ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు విత్ ఇన్ దిస్ క్లాస్, ఈ పర్టికులర్ క్లాస్లో. ఓకే. సో ఒకసారి రన్ చేసి చూద్దాము. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మీకు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్లో ఫస్ట్ ఈ హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ తర్వాత వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మన క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్? ఆబ్జెక్ట్ ఏమైనా క్రియేట్ చేస్తాం చూడడం. ఇక్కడ జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో విత్ యూజింగ్ జెడ్ వీఆర్ కాలింగ్ M1 అండ్ వీఆర్ కాలింగ్ M2. మన జెడ్ అనే ఆబ్జెక్ట్తో M1ని M2ని కాల్ చేస్తున్నాం. సో M1 కాల్ చేసేటప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ద ఏ వాల్యూ విల్ బి 10. 10 అనేది ప్రింట్ అవుతుంది. M2లో మీకు ఏం ప్రింట్ అవుతుంది? సో ఇట్ ఈస్ సెకండ్ మెథడ్ అనేది ప్రింట్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ ప్రింట్ ద ఏ వాల్యూ. అంటే మీరు టాప్లో ఉన్న ఏ వాల్యూని M1 నుంచి ప్రింట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ M2 నుంచి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాము. రన్ చేసి ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. సో ఇనీషియల్గా మనకి ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. హాయ్ ప్రింట్ అవుతుంది. హాయ్ తర్వాత M1లో ఉండే 2 స్టేట్మెంట్స్ మనకి ప్రింట్ అవుతుంది. తర్వాత M2లో ఉండే 2 స్టేట్మెంట్స్ కూడా మనకి ప్రింట్ అవుతుంది. ఒకసారి కన్సోల్లో చెక్ చేద్దాము. సో యూ కెన్ సీ హాయ్. ఇది M1 తలక అవుట్పుట్, ఇది M2 తలక అవుట్పుట్. M1లో యూ కెన్ సీ ద ఏ వాల్యూ, M2లో కూడా మీరు ఏ వాల్యూని చూడొచ్చు. చిన్న డెఫినేషన్ చెప్తా రాసుకున్నాము. ఇన్స్టాన్స్ వేరియబుల్కి డెఫినేషన్ నోట్ చేసుకుంటే, నోట్ ఇట్ డౌన్. The variable which is declared, the variable which is declared outside the method body, outside the method body, the variable which is declared outside the method body is called as instance variable. Instance variable. Next point, we can use the instance variable. We can use the instance variable from any method. We can use the instance variable from any method within the class. Within the class. ఇన్స్టాన్స్ వేరియబుల్ని మీరు ఏ మెథడ్ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద క్లాస్. అయితే ఎగ్జాంపుల్గా నేను క్లాస్ నేమ్స్ ఏదో వేరియబుల్ 2 అని తీసుకున్నాను. బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక మీనింగ్ఫుల్గా ఉండే క్లాస్ నేమ్ తీసుకోండి. మీరేం తీసుకుంటారంటే ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని తీసుకోండి. మా క్లాస్ నేమ్ ఏం తీసుకుంటారు? ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకోండి. సో మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలమ్మా? మీరు ఏదైతే ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తారో మీరు ఇచ్చిన క్లాస్ నేమ్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. And నా క్లాస్ నేమ్ వేరియబుల్ 2, సో దట్స్ వై ఐ క్రియేటెడ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ వేరియబుల్ 2.
అదే మీరు ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పి రాశారు అనుకోండమ్మా, మీరు టాప్లో ఏదైతే క్లాస్ నేమ్ రాశారో మీరు రాసిన క్లాస్ నేమ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అర్థమవుతుందమ్మా? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్లాస్. మీ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటారు. ఓకే ఫైన్. ఇప్పుడు ఇంకో చిన్న మోడిఫికేషన్ చెప్తా చూడమ్మా. సేమ్ ప్రోగ్రామ్లో ఇన్స్టాన్స్ వేరియబుల్ యూస్ చేద్దాం, యాజ్ వెల్ యాజ్ లోకల్ వేరియబుల్ కూడా యూస్ చేద్దాం. సో ఇక్కడ అగైన్ ఇంట్ ఏ ఈక్వల్ టు సమ్ ఏదో 200 అని చెప్పి తీసుకుంటాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 200. ఇప్పుడు ఏని ఏమని పిలుస్తామో, దిస్ ఏ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. మనం దీన్ని ఏమని పిలుస్తాం? లోకల్ వేరియబుల్. ఎందుకమ్మా దీన్ని లోకల్ వేరియబుల్ అని పిలుస్తున్నాం? ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. మెథడ్ బాడీలో డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ని ఏమని పిలుస్తున్నామో లోకల్ వేరియబుల్ అని పిలుస్తాను. సో ఇక్కడ ప్రింట్ ఏ అంటే మనకి ఏం ప్రింట్ అవుతుందో గెస్ చేయగలుగుతారమ్మా? ఇక్కడ పైన ఉన్న 10 ప్రింట్ అవుతుందా లేదా 200 ప్రింట్ అవుతుందా? సో ఇట్ విల్ ప్రింట్ 200 ఓన్లీ. ఇక్కడ మనకి అదేం ప్రింట్ చేస్తున్నామో 200ని ప్రింట్ చేస్తుంది. రీజన్ ఏంటి అంటే మెథడ్ బాడీలో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ లోకల్ వేరియబుల్కే ఉంటుందమ్మా. మెథడ్ బాడీలో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా లోకల్ వేరియబుల్కే ఉంటుంది. లోకల్ వేరియబుల్ లేకపోతేనే సెకండ్ ప్రయారిటీ అది ఎక్కడికి వెళ్తుంది? ఇన్స్టాన్స్ వేరియబుల్ దగ్గరికి వెళ్తుందమ్మా. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో రన్ చేస్తే M1లో ఏం ప్రింట్ అయిందో ఒకసారి చూద్దాం. చూడమ్మా, రన్ చేసి కన్సోల్ ఒకసారి చెక్ చేద్దాం. సో కన్సోల్లో మనకి అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. హాయ్ అనేది మీరు ప్రింట్ చూడొచ్చు. యూ కెన్ సీ ద హాయ్. నెక్స్ట్ M1 కాల్ చేస్తున్నాం. M1లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. ఏంటి ఆ 2 స్టేట్మెంట్స్? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ఒకటి ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది చూడమ్మా. M1లో ద ఏ వాల్యూ విల్ బి 200. ఎందుకమ్మా 200 అని ప్రింట్ అయింది? మనకి మెథడ్ లోపల ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ లోకల్ వేరియబుల్కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. లోకల్ వేరియబుల్ లేకపోతే అప్పుడు అది ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి వెళ్తుంది. M2లో చూడమ్మా, M2లో మీకు ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది చూడండి. ఇన్ M2 ద ఏ వాల్యూ విల్ బి 10. ఎందుకమ్మా ఇక్కడ ఏమైనా లోకల్ వేరియబుల్ ఏమైనా ఉందా? ఏ అనే లోకల్ వేరియబుల్ ఉందా? నో, దెర్ ఈస్ నో లోకల్ వేరియబుల్ లైక్ ఏ. ఇక్కడ ఏ అనే లోకల్ వేరియబుల్ అంటూ ఏమీ లేదు. సో దట్స్ వై ఇట్ ఈస్ టేకింగ్ ద వాల్యూ ఫ్రమ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. అది ఇన్స్టాన్స్ వేరియబుల్ నుంచి వాల్యూని తీసుకొచ్చింది. అర్థమైందమ్మా? గాట్ ఇట్? సి లోకల్ వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నాం? ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. మెథడ్ బాడీలో డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటున్నాం. అవుట్ సైడ్ ద మెథడ్ బాడీ బయట డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటున్నామా? ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటున్నాం. ఇన్స్టాన్స్ వేరియబుల్తో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? యూ కెన్ యూస్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్ ఫ్రమ్ ఎనీ మెథడ్ విత్ ఇన్ ద క్లాస్. ఓకే రైట్. నౌ టేక్ ద నెక్స్ట్ హెడింగ్, class variable or static variable. Class variable or static variable. రైట్. సో దీన్ని ఎక్కువగా అందరం స్టాటిక్ వేరియబుల్ అనే పిలుస్తూ ఉంటామా. సో ఏంటి స్టాటిక్ వేరియబుల్? సో ఎస్టర్డే మనం హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసాము. రైట్. ఈ హలో ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. రైట్ అమ్మా? హలో ప్రోగ్రాంలో ఇనీషియల్గా మీరు ఏ అండ్ బి అనే ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నారు. ఈ వేరియబుల్స్ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అంటే మెయిన్ మెథడ్ నుంచి మీరు ఇక్కడ డైరెక్ట్గా సిస్ అవుట్ అని చెప్పి మీరు ఏ అని రాస్తే ప్రింట్ అవుతుందా అంటే ఏ అనేది మీకు ప్రింట్ అవ్వదు. గుర్తుందమ్మా? ఇక్కడ చూడండి, ఎస్టర్డే మనం system.out.println అని ఏ అంటే పని చేయదమ్మా, ఎర్రర్ వస్తుంది. సో ఎలా కాల్ చేస్తారు? హౌ టు కాల్ దట్ వేరియబుల్? మెయిన్ మెథడ్ నుంచి మీరు ఏని కాల్ చేయాలి, పైన ఏని కాల్ చేయాలి అంటే కంపల్సరీ ఇక్కడ మీరు ఏం క్రియేట్ చేయాలని చెప్పుకున్నాము? నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. యూనిట్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తేనే మీరు బయట ఉన్న మెథడ్ని కానీ లేదా బయట ఉన్న వేరియబుల్ని కానీ కాల్ చేయగలుగుతారు అని ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. సో అలా కాకుండా నేను డైరెక్ట్గా మన ఏని బిని కాల్ చేయాలనుకుంటున్నాను. ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ డైరెక్ట్ ఐ వాంట్ టు కాల్ ద వేరియబుల్స్. సో మీరు డైరెక్ట్గా కాల్ చేయాలి అనుకుంటే సింపుల్గా మీ వేరియబుల్ ముందర మీరు ఏం యాడ్ చేయాలి అంటే స్టాటిక్. యూనిట్ టు యాడ్ స్టాటిక్. సో ఏ అనే వేరియబుల్ ముందర స్టాటిక్ యాడ్ చేద్దాం. సో అదేవిధంగా బి అనే వేరియబుల్ ముందర కూడా మనం ఏం యాడ్ చేద్దామా? యూనిట్ టు యాడ్ ద స్టాటిక్. స్టాటిక్ యాడ్ చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ కాల్ ద స్టాటిక్ వేరియబుల్స్
డైరెక్ట్లీ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ నుంచి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. ఎస్టర్డే ఏం చేసామో మెయిన్ మెథడ్లో మనకంటూ ఓన్గా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో ఏదో ఎక్స్ అనో వై అనో జెడ్ అనో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం వేరియబుల్స్ని కాల్ చేసాం. ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం ఎస్టర్డే ఏం చేసామో మనం M1 M2 అనే మెథడ్స్ని కూడా కాల్ చేసాం. బట్ ఈ రోజు ఏం చేద్దాం అంటే ఈరోజు స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేస్తే మీరు మెయిన్ మెథడ్లో ఎలాంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఏం లేకుండానే డైరెక్ట్లీ యూ కెన్ కాల్ యువర్ వేరియబుల్. ఏ అనే వేరియబుల్ మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. బి అనే వేరియబుల్ని కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. చూపిస్తాను చూడండి. అవుట్పుట్ చూద్దామా? సో అవుట్పుట్లో మీకు ఫస్ట్ హాయ్ ప్రింట్ అయింది. మెయిన్ మెథడ్లో ఉన్న హాయ్ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, బి వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. ఇది మనకి స్టాటిక్ వేరియబుల్తో వచ్చేటటువంటి ఫస్ట్ అడ్వాంటేజ్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ద స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ కోసం చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. నోట్ ఇట్ డౌన్. ద వేరియబుల్, ఐ మీన్ వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్. We can use the static variable directly from the main method. We can use the static variable directly from the main method without using any object. Without using any object. అర్థమైందమ్మా? We can use the static variables directly from the main method without using any object. ఎలాంటి ఆబ్జెక్ట్ అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు స్టాటిక్ వేరియబుల్స్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం మాట్లాడుకోవాలమ్మా. ఎస్టర్డే మనం M1 M2 అనే రెండు మెథడ్స్ క్రియేట్ చేసాం కదమ్మా. ఈ మెథడ్స్ని మనం మెయిన్ మెథడ్ నుంచి ఎలా కాల్ చేసాం? ఎస్టర్డే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి x.M1 x.M2 అని చెప్పి కాల్ చేసాం. అలా కాకుండా మీరు డైరెక్ట్గా M1 అని M2 అని కాల్ చేస్తే కాల్ అవుతుందా అంటే నో. డైరెక్ట్గా మీరు M1 అని చెప్పి కాల్ చేస్తే కాల్ అవ్వదమ్మా. బట్ ఇలా డైరెక్ట్గా కాల్ చేయాలి అంటే మీరు సింపుల్గా మీ మెథడ్లో ఏం యాడ్ చేయాలమ్మా? స్టాటిక్. మీరు మీ మెథడ్లో స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేస్తే డైరెక్ట్లీ యూ కెన్ కాల్ యువర్ M1. చూడండి, నేను ఎలాంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మీరు మీ M1ని కాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా M2ని కాల్ చేయాలి. చూడండి, ట్రై చేద్దామా? డైరెక్ట్గా M2ని కాల్ చేసి చూడండి, అది పనిచేయదు. సో M2 డైరెక్ట్గా కాల్ చేయాలి అంటే జస్ట్ దీని ముందర మీరు ఏం యాడ్ చేసుకోవాలమ్మా? స్టాటిక్ అని కీవర్డ్ యూజ్ చేస్తే మీకు ఆబ్జెక్ట్తో పని లేదు. డైరెక్ట్గా మీరు మీ మెథడ్స్ని కానీ మీ వేరియబుల్స్ని కానీ కాల్ చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి అవుట్పుట్ చూసేట్టయితే ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది M1 తాలూకా ఎగ్జిక్యూషన్. M1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? 3 స్టేట్మెంట్స్. ఇది M2లో 2 స్టేట్మెంట్స్. అంటే ఈ విషయం కూడా మీరు చిన్న నోట్ అని చెప్పి రాసుకోండి. నోట్ అని చెప్పి ఏం రాస్తారంటే we can call the static methods we can call the static methods directly from the main method directly from the main method without using any object without using any object. స్టాటిక్ వేరియబుల్నే కాదమ్మా, స్టాటిక్ మెథడ్ని కూడా మీరు డైరెక్ట్గా మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. ఎలాంటి ఆబ్జెక్ట్తో పని లేకుండా. ఓకే, అయితే చాలామంది బిగినర్స్ ఇక్కడ చేసే తప్పు ఏంటి అంటే స్టాటిక్ రాసేటప్పుడు ఎస్ క్యాపిటల్ లెటర్ రాస్తూ ఉంటారమ్మా. ఎస్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ రాయకూడదు. స్టాటిక్ అనేది ఎప్పుడు కూడా లోవర్ కేస్లోనే ఉంటుంది. స్టాటిక్ ఎప్పుడు మీకు లోవర్ కేస్లో ఉంటుంది. అప్పర్ కేస్ క్యారెక్టర్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ అడ్వాంటేజ్లోకి వద్దామా. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. ఈ స్టాటిక్ వేరియబుల్స్ని మీరు సేమ్ ప్రోగ్రామ్ నుంచి కాకుండా వేరొక ప్రోగ్రామ్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. చూడండి, మీకు లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. ఈ లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో యూ కెన్ కాల్ ద స్టాటిక్ వేరియబుల్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. స్టాటిక్ వేరియబుల్ని మీరు వేరొక ప్రోగ్రామ్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ క్లాస్లో ఉన్నామో వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? అవర్ క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్. హలో ప్రోగ్రామ్లో మనకి స్టాటిక్ వేరియబుల్ ఏ అనేది ఒకటి ఉందమ్మా, స్టాటిక్ వేరియబుల్ బి అనేది ఒకటి ఉంది. సో ఈ ఏ అండ్ బి అనే వేరియబుల్స్ని మీరు వేరొక ప్రోగ్రామ్, ఎనీ అదర్ ప్రోగ్రామ్ మీ ఇష్టమా. ఫర్ ఎగ్జాంపుల్ డెమో 1లోకి వెళ్దాం. డెమో 1లో నేను మన స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేద్దాం అనుకుంటున్నా. సో స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయాలి అంటే ఎలా కాల్ చేస్తున్నా ఒకసారి చూడండి. సిస్ అవుట్
సిస్ అవుట్. డైరెక్ట్గా ఏ అంటే పనిచేస్తుందా అంటే నో, డైరెక్ట్గా ఏ అంటే పనిచేయదు. యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్ డాట్ ద స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ అనేది ఏ క్లాస్లో ఉందమ్మో, వాట్ ఈస్ దట్ క్లాస్ నేమ్? ద క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్. హలో ప్రోగ్రాంలో మనకు రెండు స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి. ఏ అనేది ఒక స్టాటిక్ వేరియబుల్, బి అనేది ఒక స్టాటిక్ వేరియబుల్. చూడండి, హలో ప్రోగ్రామ్ డాట్ ఏ అండ్ హలో ప్రోగ్రామ్ డాట్ బి. అంటే మీరు స్టాటిక్ వేరియబుల్ని సేమ్ ప్రోగ్రామ్ నుంచి కాకుండా వేరొక ప్రోగ్రామ్ నుంచి, మీ ఇష్టం, యూ కెన్ కాల్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. సో వేరొక ప్రోగ్రామ్ ఎక్కడికైనా వెళ్ళండి, మీరు మీ స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయొచ్చు విత్ యూజింగ్ ద క్లాస్ నేమ్. దేన్ని బేస్ చేసుకొని కాల్ చేస్తున్నాము స్టాటిక్ వేరియబుల్ని? స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేయడానికి క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మనం స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేస్తూ ఉంటాం. సో దట్స్ వై the static variables are also called as a class variables. అందుకే మనకి స్టాటిక్ వేరియబుల్స్ ఏమని పిలుస్తూ ఉంటారు? క్లాస్ వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటారు. నో ప్లీజ్ టేక్ ద నెక్స్ట్ పాయింట్, నోట్ చేసుకోండి. We can use the static variables. We can use the static variables from other programs also. We can use the static variables from other programs also based on class name. దేన్ని బేస్ చేసుకున్నామో? క్లాస్ నేమ్ని బేస్ చేసుకున్నాం. బేస్డ్ ఆన్ క్లాస్ నేమ్. దట్స్ వై the static variables are also called as class variables. Static variables are also called as class variables. మీలో ఎవరైనా నాన్ ఐటీ వాళ్ళు ఉండి మీకు అర్థం కాకపోతే, అంటే కొంచెం ఏమైనా క్లాస్ స్పీడ్గా వెళ్ళి మీకు ఏమైనా అర్థం కాకపోతే, సో మీరు 10:40లోకి రండి, మీకు కావలిస్తే మళ్ళీ రిపీట్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, మీకు ఎంత చిన్న డౌట్ వచ్చినా పర్లేదమ్మా, 10:40లోకి వచ్చి మీకు పర్టికులర్ టాపిక్ అర్థం కాలేదని నాకు చెప్పండి. సో మీకు ఏ టాపిక్ అర్థం కాకపోయినా నేను రిపీట్ చేస్తాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇంకో చిన్న, ఇది ఇక్కడతో మనకి వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిందమ్మా. లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. సో ఇంకో చిన్న పార్ట్ ఒకటి చూద్దాము. ఇంకో చిన్న విషయం ఏంటంటే, సో చూడండి, మనకి మెథడ్స్ రాస్తున్నాం కదమ్మా. మీకు ఆల్రెడీ M1 అనే ఒక మెథడ్ రాయడం అలవాటు అయింది, M2 అనే ఒక మెథడ్ రాయడం అలవాటు అయింది. బట్ మెథడ్ మీరు ఎలా రాశారు? పబ్లిక్ వాయిడ్ M1 అని రాశారు. ఈరోజు ఏం రాశారమ్మా? పబ్లిక్ స్టాటిక్ M1 అని రాశారు, అంతే కదమ్మా. సో అయితే ఈరోజు ఇంకో చిన్న మాడిఫికేషన్. M1 అనే మెథడ్లో మీరు ఏమైనా ఆర్గ్యుమెంట్స్ పంపించాలి అంటే యూ కెన్ సెండ్ ద ఆర్గ్యుమెంట్స్. చూడమ్మా, M1 అనే మెథడ్లో నేను ఒక 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాను, అంటే ఇన్పుట్స్. మీ భాషలో చెప్పాలి అంటే యూ కెన్ సెండ్ సమ్ ఇన్పుట్స్. లోపలికి ఇన్పుట్స్ ఏం పంపిస్తున్నాను చూడమ్మా? ఇంటీజర్ X, ఇంటీజర్ Y. ఫర్ ఎగ్జాంపుల్, ఈ M1 అనేటటువంటి మెథడ్లో మీరు ఎన్ని ఇన్పుట్స్ని పంపించవచ్చమ్మా? ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో 2 ఇన్పుట్స్ని పంపించవచ్చు, X, Y. సో X + Yని నేను రిటర్న్ చేస్తున్నాను. నేను ఇక్కడ సిస్ అవుట్ అని రాయట్లేదమ్మా. సిస్ అవుట్ అని రాస్తే డైరెక్ట్గా మనకు ప్రింట్ అయి ఉండేది, X వాల్యూ Y వాల్యూ ప్రింట్ అవుతుంది. బట్ నేను సిస్ అవుట్ అని రాయడానికి బదులుగా ఏం చేస్తున్నాను చూడమ్మా, ఇక్కడ రిటర్న్ అని చెప్పి రాస్తున్నాను. రిటర్న్ అంటే ఏం చేస్తున్నామా? ఇట్ విల్ త్రో ద వాల్యూ. ఇది ఈ వాల్యూని ఇక్కడ నుంచి బయటకి త్రో చేస్తుంది. ఇట్ విల్ త్రో ద వాల్యూ. అయితే ఇది X అనేది ఇంటీజర్, Y అనేది కూడా ఇంటీజర్. మరి X + Y అనేది మనకి ఏ వాల్యూ అవుతుందమ్మా? ఇట్ ఈజ్ ఆల్సో ఇంటీజర్. సో Xలో ఇంటీజర్ ఉంది, Yలో ఇంటీజర్ ఉంది, X + Y అనేది కూడా ఇంటీజరే అవుతుంది. అంటే రిటర్న్ X + Y అంటే మనం ఎలాంటి వాల్యూని రిటర్న్ చేస్తున్నామా? అంటే ఎలాంటి వాల్యూని బయటికి త్రో చేస్తున్నారు? యు ఆర్ థ్రోయింగ్ ఇంటీజర్. అంటే మనం మెథడ్ రాసేటప్పుడు యూ నీడ్ టు రైట్ ద రిటర్న్ టైప్. దీన్ని ఏమంటారమ్మా? రిటర్న్ టైప్ అంటారమ్మా. రిటర్న్ టైప్ అంటే మీరు ఎలాంటి టైప్ని బయటికి త్రో చేస్తున్నారు, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని బయటికి త్రో చేస్తున్నారు. మీరు ప్రీవియస్గా ఇక్కడ ఏం రాశారమ్మా? ఎస్టర్డే క్లాస్లో పబ్లిక్ వాయిడ్ M1 అని రాశారు. ఇక్కడ మీరు ఇంటికి బదులుగా నేను ఏం రాశారు? వాయిడ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్, బయటకి ఏమీ రిటర్న్ చేయట్లేదు అని చెప్పడాన్ని ఏమంటారమ్మా? వాయిడ్ అంటారు. బట్ ఈరోజు మనం సంథింగ్ వీఆర్ రిటర్నింగ్, మనం ఒక వాల్యూని ఇక్కడ నుంచి బయటకు రిటర్న్ చేస్తున్నాం. ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని బయటకు రిటర్న్ చేస్తున్నాం? వీఆర్ రిటర్నింగ్ ఇంటీజర్ని బయటకు రిటర్న్ చేస్తున్నాం. సో మీరు ఎలాంటి డేటాని అయితే బయటకు రిటర్న్ చేస్తున్నారో ఆ రిటర్న్ టైప్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో ఇంటీజర్ని మనం బయటకు రిటర్న్ చేస్తున్నాం. సో హియర్ ఐఎమ్ రైటింగ్ ఇంటీజర్ అని చెప్పి రాశాను.
సో ఈ మెథడ్ని మనం కాల్ చేద్దాం. M1 అనే మెథడ్ని కాల్ చేసి చూద్దాం. ఎక్కడి నుంచి కాల్ చేద్దామా? మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో మెయిన్లో ఈరోజు మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన పని ఉందా అంటే నో నీడ్ టు క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. ఈరోజు మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఎందుకమ్మా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయవసరం లేదు? ఇట్ ఈస్ ఏ స్టాటిక్ మెథడ్. ఇట్ ఈస్ ఏ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయడానికి ఆబ్జెక్ట్తో పని లేదు కదమ్మా. వితౌట్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ద స్టాటిక్ మెథడ్స్. స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయడానికి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ క్రియేషన్ని కామెంట్లో పెట్టేశాను. డైరెక్ట్గా మీరు M1 అనే మెథడ్ని కాల్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు M1 అనే ఒక మెథడ్ని కాల్ చేయొచ్చు. M1 అనే మెథడ్ కాల్ చేసేటప్పుడు లోపల XY అనే రెండు ఇంటీజర్స్ పంపించారు కదమ్మా. యూ కెన్ గివ్ ఎనీ ఇంటీజర్ వాల్యూస్ యువర్ విష్. లోపల మీరు ఎలాంటి ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చినా మీ ఇష్టం అమ్మా. ఎగ్జాంపుల్గా నేను 10,20 అని ఇచ్చాను. అంటే అర్థం ఏంటమ్మా? 10 అనేది Xలోకి వెళ్తుంది, ఈ 20 అనేది ఎక్కడికి వెళ్తుందమ్మా? Yలోకి వెళ్తుంది. 10 అనేది Xలోకి వెళ్తుంది, 20 అనేది Yలోకి వెళ్తుంది. సో 10 + 20 అనేది బయటకు రిటర్న్ అవుతుంది. ఇట్ ఈస్ రిటర్నింగ్ 10 + 20. 10 + 20 అంటే ఎంతమ్మా? 30. 30 అనేది మనకి బయటకు రిటర్న్ అవుతుంది. ఇట్ ఈస్ రిటర్నింగ్ ఏ ఇంటీజర్. 30 అనే ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. ఇది రిటర్న్ చేసేటప్పుడు బయట మనం దాన్ని ఏం చేయాలమ్మా? క్యాచ్ చేయాలి. చూడండి, మీ ఎదురుగా ఉన్నాడు, ఒక బాల్ని మీకు త్రో చేశాడు, ఒక బాల్ని మీకు విసిరాడు. మీరు ఆ బాల్ని ఏం చేయాలమ్మా? యూనిట్ టు క్యాచ్ ఇట్. మీరు ఆ బాల్ని క్యాచ్ పట్టుకోవాలి. మీ ఎదురుగా ఉన్నాడు, ఒక బాల్ని విసిరాడు అంటే మీరు ఆ బాల్ని క్యాచ్ పట్టుకోవాలి. ఇక్కడ ఒక వాల్యూ బయటకి రిటర్న్ అవుతుంది అంటే మీరు దాన్ని కంపల్సరీ బయట ఏం చేయాలమ్మా? యూనిట్ టు క్యాచ్ ఇట్. మీరు కంపల్సరీ దాన్ని క్యాచ్ చేయాలి. ఒక మెథడ్ ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేసేటప్పుడు, ఒక మెథడ్ ఒక వాల్యూని రిటర్న్ చేసేటప్పుడు మీరు దాన్ని కంపల్సరీ క్యాచ్ చేయాలి. సో ఏ డేటా టైప్తో మనం క్యాచ్ చేయాలి? చాలా మందికి ఇదే డౌట్ వస్తుందమ్మా. ఏ డేటా టైప్తో మనం క్యాచ్ చేయాలి, అది మనకి ఎలా తెలుస్తుంది? సో 90% బిగినర్స్కి ఇదే డౌట్ ఉంటుంది. ఏం లేదమ్మా, వెరీ సింపుల్. మనం M1ని కాల్ చేస్తున్నాం. సో M1 డెఫినేషన్లోకి వెళ్ళండి. M1 డెఫినేషన్లో అది ఎలాంటి వాల్యూని బయటకు రిటర్న్ చేస్తుందమ్మా? ఇట్ ఈస్ రిటర్నింగ్ ఇంటీజర్ వాల్యూ. అది ఇంటీజర్ వాల్యూని బయటకు రిటర్న్ చేస్తుంది. సో ఇంటీజర్ వాల్యూని బయటకు రిటర్న్ చేసేటప్పుడు మీరు క్యాచ్ చేసేది కూడా కంపల్సరీ ఇంటీజర్లోనే క్యాచ్ చేయాలి. మీ మెథడ్ ఎలాంటి డేటా టైప్ని బయటకు రిటర్న్ చేస్తుందో మీరు అదే డేటా టైప్లో దాన్ని ఏం చేయాలి? క్యాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో చిన్న విషయం, చాలామందికి వేరియబుల్ ఏ వేరియబుల్ తీసుకోవాలండి అని డౌట్ అడుగుతూ ఉంటారేమో. సో ఏం లేదు, యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్. అసలు ఈ వేరియబుల్తో ఏం సంబంధం లేదమ్మా. మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోండి. ఇక్కడ X తీసుకుంటారో, Y తీసుకుంటారో, Z తీసుకుంటారో, సంథింగ్ PQRST మీ ఇష్టం. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్. మీరు ఏ వేరియబుల్ తీసుకున్నా మీ ఇష్టమే. ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఓన్లీ డేటా టైప్కి మాత్రమే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏంటమ్మా డేటా టైప్కి రూల్స్ రెగ్యులేషన్స్? ఈ మెథడ్ ఎలాంటి డేటా టైప్ని బయటకు రిటర్న్ చేస్తుందో మీరు అదే డేటా టైప్ని ఇక్కడ క్యాచ్ చేయాలి. వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టమే. యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు ఈ 30 అనేది రిటర్న్ అవుతుంది కదమ్మా. ఈ 30 అనేది ఇక్కడ క్యాచ్ అవుతుంది. ఇట్ విల్ క్యాచ్ ద 30. కావలిస్తే మనం ఏని ప్రింట్ చేసి చూడొచ్చు. ఏలో 30 వచ్చిందా లేదా ఒకసారి మీ కన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ సిస్ అవుట్ అని చెప్పి ఏని ప్రింట్ చేస్తున్నా. చూడండి, అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, ఏ కాకుండా వేరియబుల్ మార్చి చూడండి అని అడుగుతారు. ఎస్ అమ్మా, ఏం తీసేసి సమ్ జెడ్ అని ఇచ్చాను ఇక్కడ. ఆ జెడ్ని ఇక్కడ ప్రింట్ చేసి చూద్దాం. జెడ్లోకి ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. జెడ్లో కూడా 30. ఇంకేదైనా వేరియబుల్ని మార్చి చూడమ్మా, మీ ఇష్టం. ఎనీథింగ్, మీరు ఏదైనా వేరియబుల్. ఎందుకంటే బిగినర్స్ అందరికీ ఇదే ప్రాబ్లం ఉంటుంది. మెథడ్ని క్యాచ్ చేసేటప్పుడు ఏ వేరియబుల్లో క్యాచ్ చేయమంటారో అని అడుగుతూ ఉంటారు. మీకు నచ్చిన వేరియబుల్లో క్యాచ్ చేసుకోండి, అదేమీ ఇష్యూ లేదు. సో ఈ పైన ఎక్స్ని కానీ వైని కానీ వాడుకోవచ్చా? ఎస్ అండి, మీరు ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడ ఎక్స్ అని తీసుకున్నాను అండి. ఈ ఎక్స్లో క్యాచ్ చేసుకోవచ్చు? ఎస్, చేసుకోవచ్చు. అందులో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్. మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోండమ్మా, దెర్ ఈజ్ నో ఇష్యూ. ఓకే, సో అయితే ఇక్కడ మనం ఏంటంటే కవర్ చేసుకున్నాం చూడమ్మా. ఇక్కడ మనం ఏంటంటే కవర్ చేసుకున్నా అంటే మెథడ్లో వాల్యూని ప్రింట్ చేయడమే కాకుండా మెథడ్లో వాల్యూని మనం ఏం చేయొచ్చు? రిటర్న్ చేయొచ్చు. వీ కెన్ రిటర్న్ ద వాల్యూ ఫ్రమ్ యువర్ మెథడ్. కాకపోతే మీరు ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి? రిటర్న్ టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఎస్టర్డే మనం వాయిడ్ అని రాసాం. వాయిడ్ అంటే నాట్ రిటర్నింగ్ అని అర్థం. సో దానికి బదులుగా ఈరోజు మీరు రిటర్న్ టైప్ని మెన్షన్ చేస్తున్నారు. క్యాచింగ్ అనేది ఇక్కడ చూసాం. సో నెక్స్ట్ మెథడ్లో ఇన్పుట్స్ ఎలా పాస్ చేయాలనేది చూసాము. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ ఈరోజు చూసాం.
స్టాటిక్ వేరియబుల్ లేదా స్టాటిక్ మెథడ్తో మీకు వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా మనం స్టాటిక్ వేరియబుల్స్ని లేదా స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాను. ఓకే, రైట్. సో నా టేక్ వన్ మోర్ హెడ్డింగ్, ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. కన్స్ట్రక్టర్ అని చెప్పి ఒక హెడ్డింగ్ తీసుకున్నాము. ద టాపిక్ నేమ్ ఈస్ కన్స్ట్రక్టర్. ఏం లేదమ్మా, కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడే అమ్మా. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్, సేమ్ లైక్ యువర్ M1, M2, M3. సో మనం లాస్ట్ క్లాస్లో ఎలా అయితే M1 అనే మెథడ్, M2 అనే మెథడ్, M3 అనే మెథడ్ ఎలా అయితే రాస్తున్నామో, సో కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడే. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే క్లాస్ నేమ్ ఏదైతే రాశారో క్లాస్ నేమ్, మెథడ్ నేమ్ బోత్ ఆర్ సేమ్. క్లాస్ నేమ్, మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటే అలాంటి మెథడ్స్ని ఏమని పిలుస్తారమ్మా? దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అర్థమైందమ్మా? నార్మల్ మెథడ్ ఎస్టర్డే మీరు ఏవైతే M1, M2, M3 అనే మెథడ్స్ రాస్తారో ఆ మెథడ్, కన్స్ట్రక్టర్ రెండు ఒకటేనమ్మా. డిఫరెన్స్ ఏంటి అంటే ద మెథడ్ నేమ్ అండ్ ద క్లాస్ నేమ్ బోత్ ఆర్ సేమ్. మీరు క్లాస్ నేమ్ ఏం తీసుకున్నారో అదే నేమ్తో మెథడ్ నేమ్ కూడా తీసుకుంటే దాన్ని ఏమని పిలుస్తున్నా? కన్స్ట్రక్టర్ అని పిలుస్తున్నా. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? అసలు మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది, కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? సో మెథడ్ని కాల్ చేయాలి అంటే మీరు ఓన్గా కాల్ చేయాలి. యూ నీడ్ టు కాల్ యువర్ మెథడ్. మెథడ్స్ని ఎలా కాల్ చేస్తామా? సో మన మెయిన్ మెథడ్ నుంచి మీరు మీ మెథడ్ని కాల్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఒక మెయిన్ మెథడ్ రాశాను. మెయిన్ మెథడ్ నుంచి మీ M1 కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారు? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఏదో జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. విత్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ జెడ్ యూ కెన్ కాల్ యువర్ M1. మీరు మీ M1ని కాల్ చేయగలుగుతారు. అంటే నార్మల్ మెథడ్ని కాల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఒక మెథడ్ని కాల్ చేస్తూ ఉంటారు. బట్ అదే ఒక కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి అంటే మీరేమీ ఓన్గా కాల్ చేయాల్సిన పని లేదు. అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మనకి తెలియకుండానే మనం ఇక్కడ ఎవరిని కాల్ చేస్తున్నాం చూడమ్మా? కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం. చూపిస్తా చూడండి. ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా మీకు హాయ్ ప్రింట్ అవుతుంది. హాయ్ తర్వాత మనం ఎవరిని కాల్ చేసామో? M1 కాల్ చేసాం. అంటే M1లో మీకు ఏం ప్రింట్ అవ్వాలి? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అంటే హాయ్ తర్వాత మీరేమనుకుంటున్నారు? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవ్వాలి. బట్ ఆ మిడిల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడం. ఇక్కడ హాయ్ ప్రింట్ అయింది అండ్ ఇక్కడ ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని ప్రింట్ అయింది. బట్ బిఫోర్ దిస్ M1, ఈ M1 కన్నా ముందర మీకు ఏం ప్రింట్ అయింది చూడం. ఇక్కడ ఇండియా అని ప్రింట్ అయింది. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇండియా అని ఎలా ప్రింట్ అయింది మనకి? సో ఎలా ప్రింట్ అయింది అంటే ఆటోమేటిక్గా తనంతట అదే ఎవరిని కాల్ చేసుకుంది? ఇక్కడ కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకుంది. కన్స్ట్రక్టర్లో నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను? సంథింగ్ ఇండియా అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. సో అంటే కన్స్ట్రక్టర్ని మీరు ఓన్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. తనంతట అదే కాల్ అవుతుంది. ఎప్పుడు కాల్ అవుతుందమ్మా? అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మ్యాండటరీ థింగ్స్, కంపల్సరీ జరగాల్సిన విషయాలు ఏమైనా ఉంటే వాటిని తీసుకెళ్ళి మీరు ఎందులో పెట్టుకుంటారమ్మా? కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటారు. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే ఈ డిఫాల్ట్గా మనకి ఆ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో మెథడ్స్లో ఏం పెట్టుకుంటారమ్మా? అవసరం అయితే మీరు ఆ మెథడ్ని కాల్ చేస్తారు, అవసరం లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్. అవసరం అయితే మెథడ్ని మీరు కాల్ చేస్తారు, అవసరం లేకపోతే మీరు కొన్ని మెథడ్స్ని ఏం చేస్తారు? స్కిప్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ మ్యాండటరీ, మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా తీసుకువెళ్ళి ఎందులో పెట్టుకుంటారు? కన్స్ట్రక్టర్లో. అది కూడా బిగినింగ్లో ఇనీషియలైజేషన్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్, మ్యాండటరీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు తీసుకువెళ్ళి కన్స్ట్రక్టర్లో పెట్టుకోండి. కన్స్ట్రక్టర్ తనంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, కన్స్ట్రక్టర్ సంబంధించి నేను ఇక్కడ ఒక చిన్న నోట్ ఒకటి ఇచ్చానమ్మా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ కన్స్ట్రక్టర్ ఇన్ జావా ఈజ్ ఎ స్పెషల్ మెథడ్. కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్ ఏనమ్మా, కాకపోతే ఇట్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ యువర్ క్లాస్. ఇన్ జనరల్గా మనం ఏమైనా ఆబ్జెక్ట్స్ని, వేరియబుల్స్ని ఏమైనా ఇనిషియలైజ్ చేయడానికి ఈ కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్ అండ్ డస్ నాట్ హ్యావ్ ద రిటర్న్ టైప్. సో కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ ఉంటుందా అంటే రిటర్న్ టైప్ ఉండదమ్మా. మనం చూడండి,
M1 అనే మెథడ్కి వాయిడ్ అని రాస్తాం, లేదా ఇంట్ అని రాస్తాం, లేదా ఫ్లోట్ అని రాస్తాం, సంథింగ్ రిటర్న్ టైప్ అనేది రాస్తాం. బట్ కన్స్ట్రక్టర్ ముందర ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం రాయకూడదు, రిటర్న్ టైప్ అనేది రాయకూడదు. కన్స్ట్రక్టర్ డోంట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్స్. కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్స్ అంటూ ఉండవు. కన్స్ట్రక్టర్స్ ఆర్ కాల్డ్ ఆటోమేటికల్లీ when an object is created using a new keyword. సో మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ తనంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది, మన ఓన్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఒకసారి ఇవన్నీ ఇంట్లో చెక్ చేయండి అమ్మా. సో ఒక పని చేస్తాను, ఇవి పంపిస్తాను, ఆల్రెడీ మన జీ డ్రైవ్లో ఉంటుంది, బట్ ఒకసారి మీకు ఇవన్నీ కూడా పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్స్. ఈరోజు నేను చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని పంపిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఒకసారి సేవ్ చేసుకోండి, ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మన 10:40 క్లాస్లోకి రండి. ఈరోజు నేను చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లైన్గా పంపిస్తున్నాను. యా, అన్ని ప్రోగ్రామ్స్ పంపించానమ్మా, ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్స్. చాట్ బాక్స్ ఓపెన్ చేసి చాట్ బాక్స్లో ప్రోగ్రామ్స్ అన్నిటిని సేవ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మనకి సాటర్డే సండే క్లాసెస్ ఉండవమ్మా. సో రేపు ఎల్లుండి ఒకసారి మన రికార్డింగ్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. మీకు రేపు ఎల్లుండేనే కాదు, మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు మన 10 AM క్లాస్ blogspot.comలోకి వెళ్ళండి, రికార్డింగ్ క్లాసెస్లోకి వెళ్ళండి. ప్లీజ్ వెరిఫై ఆల్ అవర్ క్లాసెస్. మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు మన క్లాసెస్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. సో మెయిన్గా మనకి కండిషన్స్, జావాలో ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, లూప్స్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, అండ్ అరేస్ అనే కాన్సెప్ట్, అరే లిస్ట్ అనే కాన్సెప్ట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ అక్కడ ఇచ్చానమ్మా. ఏ ఒక్క కాన్సెప్ట్ని స్కిప్ చేయలేదు, మ్యాక్సిమం అన్ని కాన్సెప్ట్స్ నేను ఇక్కడ కవర్ చేశాను. అండ్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మీకు క్లాస్ నెంబర్ 9లో ఉంటుంది. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ యాక్సెస్ మాడిఫైర్స్ అంటాం, లేదా యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటాం. యాక్సెస్ మాడిఫైర్స్ అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. చూడండి, మనం మెథడ్స్ రాసేటప్పుడు M1 M2 M3 అనే మెథడ్స్ రాసేటప్పుడు దాని ముందర ఏం రాస్తున్నాం చూడమ్మా, పబ్లిక్ అని రాస్తున్నాం కదా. సో దీన్ని ఏమంటున్నామ్మా, ఇట్ ఈస్ ఏ యాక్సెస్ మాడిఫైర్ అంటామా. యాక్సెస్ మాడిఫైర్. ఐల్ డూ వన్ థింగ్, నేను మండే రోజు క్లాస్లో మీకు యాక్సెస్ మాడిఫైర్స్ కోసం, ఇన్హెరిటెన్స్ కోసం చెప్తాను. అయితే అన్ని క్లాసెస్ నేను చెప్పలేను, దట్స్ వై నేను ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మండే ట్యూస్డే వీలైనంత వరకు ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మండే ట్యూస్డే నేను కవర్ చేస్తాను. సో రిమైనింగ్ ఒకసారి మీరు మన యూట్యూబ్ క్లాసెస్ చూస్తూ ఒకసారి ఫాలో అవ్వండి. కోర్ జావా, ఎస్క్యూఎల్ అండ్ వెబ్ డ్రైవర్. సో ఇవి వెబ్ డ్రైవర్కి సంబంధించిన క్లాస్ అమ్మా. క్యూఏ ట్రైనింగ్ అని ఉంది కదా, క్యూఐ ఈజ్ నథింగ్ బట్ సిలీనియం వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఇవి. సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు 1 by 1 ఒక క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళండి. స్కిప్ చేసి వెళ్తే మీకు అర్థం కాదు. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డైలీ నేను 10:40కి అవైలబుల్ ఉంటాను. వీకెండ్స్ ఉన్నాము, వర్కింగ్ డేస్లో ప్రతిరోజు నేను 10:40కి అవైలబుల్గా ఉంటాను. 10:40 క్లాస్లోకి వచ్చి మీరు ఏ కాన్సెప్ట్ అడిగితే నేను ఆ కాన్సెప్ట్ చెప్తాను. మీకు ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, మీకు ఏ కాన్సెప్ట్లో ఎర్రర్ వచ్చినా నాకు వచ్చి అడగండి. సో నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీ స్క్రీన్లోనే మన కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ కావాలని అడుగుతూ ఉన్నారు, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ మనం మాన్యువల్ టెస్టింగ్ క్లాసెస్ కూడా రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చాను. ప్లీజ్ వన్స్ గో త్రూ ద మాన్యువల్ క్లాసెస్. ఒకసారి మన మాన్యువల్ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి. మాన్యువల్ టెస్టింగ్, ఈవెన్ మీరు ఆటోమేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మాన్యువల్ నాలెడ్జ్ కంపల్సరీ అమ్మా. మాన్యువల్ పైన మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటూ వస్తాయి. సో దట్స్ వై ఈవెన్ ఆటోమేషన్ ట్రై చేసిన వాళ్ళు కూడా ఒకసారి మాన్యువల్ రికార్డింగ్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా అమ్మా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఈరోజు క్లాస్లో? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఇష్యూ? క్లియర్ అమ్మా ఈరోజు? ఓకేనా? రైట్. సో అయితే మనం మండే కంటిన్యూ చేద్దాం. మండే ఐ కంటిన్యూ ద ఇన్హెరిటెన్స్ అండ్ యాక్సెస్ మాడిఫైర్స్ అనేది మండే చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి ఈరోజు మీరు ఇంట్లో ఏం చూస్తారంటే కండిషన్స్ అండ్ లూప్స్ అనేవి ఒకసారి ఈరోజు ఇంట్లో ట్రై చేయండి అమ్మా. ఎలాగో ఒక 5 minutes టైం ఉంది, నేను రఫ్గా ఒకసారి కండిషన్స్ కోసం చెప్తాను, వినండి. సో కండిషన్స్ అంటే ఇఫ్ కండిషన్ అండ్ ఇఫ్ ఎల్స్ ఇలాంటివన్నీ కూడా మనకు కండిషన్స్లోకి వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఏం లేదమ్మా, ఇఫ్ అనేది ఒక కండిషన్. ఇఫ్ అనేది ఏంటమ్మా, ఒక కండిషన్. ఈ కండిషన్ పాస్ అయితేనే మనకి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయితే ఈ ఇఫ్ అనే బ్లాక్ మనకి ఎగ్జిక్యూట్ కాదు.
ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ అనే వేరియబుల్లో సమ్ ఏదో ఒక 40 అనే నెంబర్ ఇచ్చాను. ఎక్స్ ఈక్వల్ టు 40. ఇప్పుడు మీరే చూడమ్మా, ఈ కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ 35 కన్నా పెద్దది అంటున్నాడమ్మా. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది రైట్ ఆర్ రాంగ్ అమ్మా? 40 అనేది 35 కన్నా పెద్దది, కరెక్టే కదమ్మా? 40 ఈజ్ గ్రేటర్ దాన్ 35, ఇట్ ఈస్ కరెక్ట్. సో మనకి ఇది లోపలికి వెళ్తుంది, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్. ఈ లోపల ఉండే స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అది లోపలికి వెళ్ళదు. ప్రజెంట్ అయితే మనకి కండిషన్ పాస్ అవుతుంది. సో కండిషన్ పాస్ అయ్యి ఇఫ్ లోపలికి వెళ్ళి లోపల ఉండే 2 స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యాయి. వాట్ ఎవర్ దట్ మేబీ, లోపల మీరు ఏం రాస్తారో అది మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ 20 అని తీసుకున్నాను అనుకున్నాను. ద ఎక్స్ ఈస్ 20. ఇప్పుడు చూడమ్మా, కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి ఆలోచించండి. సో 20 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. 20 అనేది 35 కన్నా పెద్దది అంటున్నాను. రాంగ్ కదా? 20 ఈజ్ గ్రేటర్ దాన్ 35 అంటే రాంగ్, కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు అది ఇఫ్ లోపలికి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఇఫ్. అది ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళదు. సో నథింగ్, ఇక్కడ మీకు ఎలాంటి అవుట్పుట్ అనేది రాదు. ఓకే. సో అదేవిధంగా మనకి ఇఫ్ లాంటిదే ఇఫ్ ఎల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. ఇఫ్ లాంటిదే ఇంకొక కాన్సెప్ట్ ఏముంది మనకి? ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అంటే అర్థం ఏంటమ్మా? కండిషన్ పాస్ అయితే ఇఫ్లోకి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తుంది? ఎల్స్లోకి వెళ్తుంది. కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇఫ్లోకి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తుందమ్మా? ఎల్స్లోకి వెళ్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ వేరియబుల్ నేను ఏం తీసుకున్నాను? మై వేరియబుల్ ఈస్ మార్క్స్. వేరియబుల్ అంటే ఎక్స్ అని వై అనే కాదమ్మా, యూ కెన్ టేక్ ఎనీ మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్స్. నేను మార్క్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 10 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఓన్లీ 10 మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేయనమ్మా. ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, 35కి ఈక్వల్గా అయినా ఉండాలి, 35 కన్నా ఎక్కువ అయినా ఉండాలి. అప్పుడు మనం ఏం చెప్తామమ్మా? పాస్ అని చెప్తాం, ఆల్ ద బెస్ట్ అని చెప్తాం. ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో టు ద ఎల్స్. ఎల్స్లోకి వెళ్తుంది, ఫెయిల్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఈ ఎల్స్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రజెంట్ మనం 10 మార్క్స్ అని ఇచ్చాం, కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ ఫెయిల్ అవడం వల్ల అది ఎల్స్లోకి వెళ్తుంది. చూడమ్మా, రన్ చేస్తే మనకి ఎల్స్లోకి వెళ్తుంది. అదే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 60 మార్క్స్ వచ్చాయి అనుకోండమ్మా, ఎస్ కండిషన్ అనేది మనకి పాస్ అవుతుంది. 60 ఈజ్ గ్రేటర్ దాన్ 35, 60 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, కండిషన్ పాస్ అవుతుంది. మనకి ఇఫ్ లోపలికి వెళ్ళి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మండే రోజు ఐ విల్ కవర్ ద ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్, వైల్ లూప్, ఫర్ లూప్ ఇవన్నీ చెప్పి తర్వాత నేను ఇన్హెరిటెన్స్, యాక్సెస్ మాడిఫైయర్స్ వీటి కోసం నేను డిస్కషన్. ఓకేమా? సో ఒకసారి ఈరోజు ఇంట్లో ఇవన్నీ రికార్డింగ్ క్లాసెస్ ఒకసారి చెక్ చేయండి. ఈ కండిషన్స్, లూప్స్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా ఒకసారి రికార్డింగ్ క్లాస్ చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఓకే. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. ఈ రోజుకైతే ఇలా క్లోజ్ చేస్తున్నా. ఇంట్లో ఒకసారి వెరిఫై చేయండి. సీ యూ ఆన్ మండే. బాయ్.